Okay. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. ఈరోజు వచ్చేసరికి హెలికాప్టర్ రైడ్, మహాకుంభమేళ హెలికాప్టర్ రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఈ వీడియో క్లిప్ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి మనం రిపోర్ట్ చేయాలన్నమాట. రిపోర్టింగ్ టైం రిపోర్ట్ చేసి వెయిట్ అయితే చెక్ చేస్తారు. వెయిట్ చెక్ చేసిన తర్వాత మనల్ని హెలికాప్టర్ దగ్గరికి అయితే పంపిస్తారనమాట. హెలికాప్టర్ రైడ్ అయితే చాలా చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. హెలికాప్టర్ ఫస్ట్ టైం నేను కానీ మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్. నేనైతే మనకి పెద్దగా అంత ఏం అనిపించలేదు, కానీ మా పెద్దమ్మ అయితే కొంచెం భయపడింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ క్రేజీ ఉంది. ఎవరైనా మహాకుంభమేళ వస్తే మాత్రం హెలికాప్టర్ రైడ్ మాత్రం పక్కా ట్రై చేయండి. హెలికాప్టర్ రైడ్ ఇది బుక్ చేసుకోవాలని బిఫోర్ 5 days బుక్ చేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ 5th date మీరు వెళ్ళాలనుకుంటుంటే ఫస్ట్ డేట్ కానీ థర్డ్ డేట్ కానీ 3 or 2 days ముందు మాత్రం పక్కా తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పైనుంచి వ్యూ చూస్తుంది అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, చాలా మంది డ్రోన్ షాట్లు చూస్తుంటారు కానీ హెలికాప్టర్ షాట్ ఇదే చూడడం చాలా అంటే చాలా బాగుంది. ఆ టెంట్స్ కానీ ఇవన్నీ స్ట్రేంజర్స్ కి కాటేజెస్ అన్ని భలే అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్. పైనుంచి వ్యూ ఎంత బాగుంటుంది మనకి ఎప్పటి వరకు తెలియదు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ కనబడుతుంది మన హెలికాప్టర్ ఎక్కడం వల్ల. మహాకుంభమేళలో జరిగే అన్ని ఘాట్లు, త్రివేణి సంఘం కానీ వేరే వేరే అన్ని ప్రతి ఒక్కటి అయితే కనబడుతుంది మనకి. ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా పైనుంచి ఆ వ్యూ చేసిన రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నిజంగా ఇది హెలికాప్టర్ స్పీడ్ వచ్చేసరికి 200 kilometers వెళ్తుంది. మామూలుగా యాక్చువల్గా 600 kilometers అయితే వెళ్ళింది. పర్లేదు, ఆ స్పీడ్ మనం అంత స్పీడ్ అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం. మనం ఎంతైనా 150 స్పీడ్ ఎక్కువ చూస్తాం. వ్యూ మాత్రం అసలు అదిరిపోయింది మామూలు లేదు. నిజంగా నేనైతే ఎక్సెప్ట్ చేయలేదు ఎంత బాగుండిద్దని. త్రివేణి సంఘంకి బోట్ రైడ్ అనమాట. యాక్చువల్గా 100-200 ఉండేది. మహాకుంభమేళ అని చెప్పి 500,000 రూపీస్ చేశారు. వాళ్ళ టైం వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం చేయలేం. జనాలు అయితే చూడండి అసలు ఎలా ఉన్నారు, మందలుగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు పైనుంచి చూసరికి మరి ఇంతమంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు అనిపించింది. నేను టీవీలో ఊరికి ఏదో చెప్తున్నాను అనుకున్నాను, కానీ నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు జనాలు. ఇంకో పార్ట్ కూడా వచ్చిద్దో చూడండి, అదే మెయిన్ మహాకుంభమేళ ఎలా ఉండేది ఏంటి అనేది, వాట్ అనేది. ఫైనల్గా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాం. రిటర్న్ హ్యాపీగా ఉంది. ఇంకో పాయింట్, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసరికి పవన్ హ్యాండ్స్ అని ఒక వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ లింక్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. మహాకుంభమేళ February 26 అయితే ఎండ్ అయిపోతుంది. మీలో ఎవరైనా వస్తే హెలికాప్టర్ రైడ్ మాత్రం పక్కా బుక్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి 1,500 రూపీస్ పర్ హెడ్. యాక్చువల్గా 3,000, బట్ మహాకుంభమేళ అని చెప్పి మోడీజీ అయితే తగ్గించారనమాట. క్రేజీ ఎక్స్పీరియన్స్ నిజంగా. బాయ్ ఆల్.